ఇవాళ రెగ్యులర్ లాగా వ్లాగ్ కాదు, ఫంక్షన్ వీడియోస్ కాదు, పర్సనల్ వీడియోస్ కాదు. ఇవాళ కొంచెం డిఫరెంట్గా అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. సో ఇవాళ అన్బాక్సింగ్ ఏం చేస్తున్నామంటే ఎక్సైటింగ్ Insta360 Go Ultra. సో ఇది నాకు మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. సో ఇందులో చాలా చాలా వర్షన్స్ ఉంటాయి. ఇది వచ్చి వ్లాగర్ బండిల్ తీసుకున్నాను. స్టాండర్డ్ అయితే ఓన్లీ కెమెరా వస్తుంది, ఇది ఒక్కటే వస్తుంది. సో వ్లాగర్ తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ వస్తాయి. అందులో ఇది మైక్ ఒకటి, క్విక్ రిలీజ్ మౌంట్ ఒకటి, ఇంకోటి ట్రైపాడ్ ఒకటి. సో మనకి ట్రైపాడ్ కంపల్సరీ కాబట్టి, అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీస్ ఆర్ టూ యూస్ఫుల్. ఇంకోటి పైవట్ స్టాండ్ అని ఉంది, బట్ అది దీనికి రాలేదు, వేరే బండిల్లో ఉంది. యాక్చువల్ నాకు అది చాలా బాగా నచ్చింది, బట్ లేదు. సో నేను అది విడిగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ $30. దట్స్ ఓకే. ఇది నాకు మంచి ప్రైసింగ్కి వచ్చింది అమెజాన్లో యాక్చువల్గా. సో దీని యాక్చువల్ కాస్ట్ వచ్చి చెప్తాను, నాకు ఐడియా లేదు, చూడాలి. సో ఇది వ్లాగర్ బండల్, యాక్చువల్ కాస్ట్ వచ్చి $574, మనకి $500కి వచ్చింది. ఇది వెరీ గుడ్ ప్రైస్ యాక్చువల్గా, చాలా గుడ్ ప్రైస్కి మంచి బండల్ వచ్చింది. సో ఇందులో డిఫరెంట్ బండల్స్ ఉన్నాయి, లైక్ స్టాండర్డ్ అంటే ఇది ఒక్కటే వస్తుంది, ఇది ఒక్కటే వస్తుంది. సో కెమెరా ఒకటే వస్తుంది కాబట్టి మనకు అదొక్కటే పనిచేయదు అనిపించి, సో ఇది వ్లాగర్ బండల్ తీసుకున్నాను. మైక్ కూడా వస్తుంది, నా దగ్గర అలాగా మైక్ లేదు, మీకు తెలుసు. ఇంకా ఫ్యామిలీ బండల్ అని రకరకాలు ఉన్నాయి, సైక్లింగ్ అని చెప్పి స్నాప్ అండ్ షాట్ అని, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బండల్స్ ఉన్నాయి. బట్ ఐ ప్రిఫర్ దిస్ వాస్ వెరీ గుడ్ వన్. క్రియేటర్ బండల్లో అయితే మీకు ఇది వస్తుంది, క్విక్ మౌంట్ రిలీజ్ వస్తుంది, ట్రైపాడ్ కంపల్సరీగా వస్తుంది, ఇంకోటి పైవట్ స్టాండ్ వస్తుంది. పైవట్ స్టాండ్ ఇందులో రాదు, పైవట్ స్టాండ్ అయితే క్రియేటర్ బండల్లో వస్తుంది. బట్ ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ట్రైపాడ్ విత్ రిమోట్ వస్తుంది. సో మనం ఫస్ట్ యాక్సెసరీస్ ఓపెన్ చేద్దాం, తర్వాత కెమెరా ఓపెన్ చేస్తాను. సో యాక్సెసరీస్ ఓపెన్, ఫస్ట్ ట్రైపాడ్ ఓపెన్ చేస్తున్నా. సో అయితే వీటి బండల్స్ ఇవన్నీ క్యారీ చేయడానికి నాకేమి వీళ్ళు బ్యాగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో నేను అమెజాన్లో తీసుకున్నాను సెపరేట్గా, అట్లా బ్యాగ్ తీసుకున్నాను. ఇది కూడా చూపిస్తాను. నేను మెమరీ కార్డ్ తీసుకున్నాను. మెమరీ కార్డ్ రావట్లేదు దీంట్లో, అండ్ దీంట్లో ఇన్బిల్ట్ మెమరీ కూడా లేదు. సో మనం ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ మెమరీ యూస్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. జస్ట్ ఓకే, ఇది కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది మౌంటింగ్ స్క్రూ ఇచ్చారు. ఓకే, స్టిక్కర్ ఇచ్చారు, పేపర్స్ వచ్చినాయి. ఓకే, ఇందులో 2 kinds ఆఫ్ పేపర్స్ వచ్చినాయి. ప్యాకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, రిమోట్ వచ్చింది. అన్నీ ఓపెన్ చేస్తాను. చాలా పెద్ద అన్బాక్సింగ్ ఉంది, ఒకటి కాదు కదా, చాలా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ట్రైపాడ్ ఫ్రమ్ Insta360. ఇది నేను తర్వాత ఫిక్స్ చేస్తాను. ఇది ఇక్కడ రిమోట్ పెట్టుకోవచ్చు. రిమోట్ ఓపెన్ చేద్దాం. వైర్ అవన్నీ కామన్ కదా, ఛార్జింగ్ కేబుల్స్ అయ్యింది. ఓకే, ఇట్స్ నాట్ హెల్పింగ్. రిమోట్ ఆన్ అయిపోయింది.
దిస్ ఇస్ అ రిమోట్. మనం ఇక్కడ ఇట్లా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నెట్ అనమాట. దిస్ వాజ్ ద గుడ్ ఫీచర్. ఇది యూజ్ అవుతూ ఉంటుంది మనకి. సో ఫస్ట్ ఇది పక్కకు పెట్టేస్తాం. దీనికి సెటప్ చేయాలి, టైం పట్టింది. సో మనం మీకు నెక్స్ట్ క్విక్ రిలీజ్ మౌంట్ చూపించేద్దాం. క్విక్ రిలీజ్ మౌంట్ ఓకే, సైడ్స్ ఇచ్చాడు అన్నిటికీ. ఓకే, క్విక్ రిలీజ్ మౌంట్. కెమెరా ఉంటే వీ కెన్ డూ అన్నిటికీ ఫస్ట్ ఫిక్సింగ్స్ చేసుకోవాలి. సో ఈ క్విక్ రిలీజ్ మౌంట్ మనం ట్రైపాడ్కి కూడా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో ఇది స్క్రూ ఇచ్చాడు. ఇది ఎట్లా బిగించాలో మొత్తం నేను చూడాలి, నాకు కూడా అంతగా ఐడియా లేదు. ఇంట్లో స్ట్రిప్స్ ఉన్నాయి, ఇట్లా 2 స్ట్రిప్స్ ఉన్నాయి, ఇట్లా స్క్రూ అన్ని పార్ట్స్ వచ్చాయి. మొత్తం బిగించాలి, చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం ఐమ్ డూయింగ్ అన్బాక్సింగ్ వీడియో. క్లమ్జీగా ఉంటే ఏమనుకోవద్దు. అండ్ ఇది మైక్, Insta360 మైక్. యాక్చువల్గా ఇందులో చాలా Insta360 చాలా ఉన్నాయి. బట్ నేను గో అల్ట్రాకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చి ఫ్లెక్సిబిలిటీ. అది బాగా నచ్చింది యాక్చువల్గా. సో మాన్యువల్స్ మొత్తం మాన్యువల్స్ ఉన్నాయి. సో వీ నీడ్ టు లుక్ ఇన్ టు దాట్. సో మైక్స్ ఇచ్చారు. యా, మైక్ వచ్చింది. సింగిల్ మైకే ఉంటుంది, బండల్లో వచ్చే సింగిల్ మైక్ ఉంటుంది. బయట విడిగా మనకి డ్యూయల్ మైక్స్ ఉంటుంది. ఇది క్లిప్ ఇట్లా ఇచ్చాడు. ఓకే, అన్నిటికీ మ్యాగ్నెట్స్ ఇచ్చాడు. అసలు సూపర్ హార్డ్ ఉన్నాయి మ్యాగ్నెట్స్ అయితే. ఇంకా ఇట్లా ఇచ్చారు. ఓకే, ఒక కేబుల్ అండ్ ఒక లాకెట్ లాగా, మైక్ పోకుండా లాకెట్ లాగా కూడా వచ్చింది. మొత్తం ఓపెన్ చేసి చూస్తాను, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో ఇది మైక్ పౌచ్. సో అన్నీ నేను తర్వాత ఫిక్స్ చేయాలి. ఇది చాలా పెద్ద పనిలాగే ఉంది యాక్చువల్గా. ఓకే, ఇది క్విక్ రిలీజ్ మౌంట్. ది ఇన్స్ట్రక్షన్స్, మినీ రిమోట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఫైనలీ we are opening camera. It open చేయాలి. This is made in China. ఏమేమి వచ్చాయో చూడాలి. యాక్చువల్గా స్టాండర్డ్ బండిల్ అయితే ఒక బాక్స్ వస్తుంది. సో ఒక్క బాక్స్ యాక్చువల్గా స్టాండర్డ్ బండిల్కి ఒకటే ఇండియాలో అవైలబుల్ ఉందనుకుంటా. యూఎస్లో అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయి, అంటే యాక్సెసరీస్ అయినా ఇస్తున్నారు. ఓకే, సో ఇందులో ఏం యాక్సెసరీస్ ఇస్తున్నాడో రాశాడు. స్టాండ్ అలోన్ కెమెరా, యాక్షన్ బార్డ్, క్విక్ రిలీజ్ సేఫ్టీ కార్డ్, లెన్స్ కార్డ్, మ్యాగ్నెటిక్ పెండెంట్, USB-C కేబుల్, మ్యాగ్నెటిక్ ఈజీ క్లిప్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డ్. ఓకే, వావ్, ద బ్యూటీ. చూసారా, ఫస్ట్ కెమెరా ఉంది. ఇదే కెమెరా యాక్చువల్లీ.
Very cute and tiny camera. Oh. Quick starter guide. Sticker. Quick starter guide వచ్చింది. Sticker. Warranty card. And safety guidelines. So అందులో అన్ని ఓ మై గాడ్. ఓకే. వావ్. ఫీల్ అసలు మామూలుగా లేదు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఐ లవ్ ఇన్ దిస్. ఇట్లా సారీ ఇట్లా నెక్లెస్కి ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇది తీసి లోపల పెట్టేసి ఇట్లా పెట్టి కెమెరా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ అండ్ కంఫర్టబుల్ ఆప్షన్ అనమాట. ఇట్లా అన్న అసలు ఊడట్లేదు. వెరీ హార్డ్ ఉంది. మ్యాగ్నెట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. నేను ఎప్పుడు ఐ వాస్ ఇంప్రెస్ విత్ దిస్ యాక్చువల్గా. దీనికి ఒక కేబుల్ ఇచ్చారు ఫర్ ఛార్జింగ్ కేబుల్. ఇది మనం హ్యాట్స్కి పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సంథింగ్ లైక్ దీనికి పెట్టచ్చు. ట్రైపాడే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకొని వీ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. సో ద మెయిన్ థింగ్ యాక్షన్ బార్డ్. సో ఇది యాక్చువల్లీ గోస్ హియర్. అట్లా నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మనం ఎలా అయినా పెట్టచ్చు. ఇట్లా చాలా టైట్ ఉంది. అండ్ స్క్రీన్ వచ్చి ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు. సో ఇది లేకుండా కూడా మనం షూట్ చేసుకోవచ్చు. నాకు ఇది తీయడం కూడా రావట్లేదు. అమ్మా ఇట్లా చాలా హార్డ్ ఉంది అసలు. ఇంతకేం బ్యాటరీ అయితే అసలు హోల్డ్ చేస్తే వస్తుందంట. ఇంకోటి తీసి ఉంది. ఐఎమ్ రియలీ రియలీ సారీ. సో ఇట్లా పెట్టుకొని ఇట్లా తీస్తే వచ్చేసింది. ఇట్స్ గోనా బీ మై కెమెరా ఫన్ రా. టైనీ స్మాల్ కెమెరా, యాక్షన్ కెమెరా. హ్యాండ్లో ఇట్లా పట్టుకొని క్యాప్చర్ చేయొచ్చు, ఇట్లా తీయచ్చు. ఫీల్ బాగుంది కదా యాక్చువల్లీ. ఇంకోటి ఇస్తానన్నాడే, అది యా దిస్ వన్. ఇదైతే కెమెరా పడిపోకుండా ఇచ్చారు. నాకైతే నోకియా మొబైల్స్లో వైర్లాగా దొరికింది యాక్చువల్ అనిపించింది ఇది. ఇది దీనికి పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు ఎందుకులే, నేను తర్వాత ఫిక్స్ చేస్తాను. దట్స్ ఆల్ గైస్. ఇదైతే అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది. నేను దీన్ని యూజ్ చేసి ఒక వీడియో తీసి మీకు దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. బై ఫర్ నౌ. నా వీడియో కానీ నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే
Do comment. Bye for now. Thank you.